మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో నిష్ణాతులు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధి. ఆర్థిక రంగంలో దేశాన్ని పరుగులు పెట్టించిన మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణల అమలు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక జీడీపీ వృద్ధి రేటు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యూకేలో అర్థశాస్త్రంలో డీలిట్ చేసిన ఆయన లైఫ్లో ఊహించని మలుపులున్నాయి. ఆర్థిక శాఖలో సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్ అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్లారు. దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో అర్థశాస్త్రంలో డీఫిల్ చేసిన మన్మోహన్ సింగ్ లండన్లోనే ఉండిపోకుండా ఇండియాకు తిరిగి వచ్చేశారు. 1971లో కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. ఇక అక్కడి నుంచి 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు షిఫ్ట్ అయ్యారు. ఆర్థిక శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్. 1982 నుంచి 85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. 1991లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో పెద్దల సభకు ఎన్నికయ్యారు. 91 నుంచి 96 మధ్య అప్పటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని సంస్కరణలలో పరుగులు పెట్టించారు. ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు దిగ్విజయంగా అమలు చేశారు. ఆర్థిక రంగంలో తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపించారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభకు ఎంపీగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రతిరోజు 18 గంటల పాటు పనిచేసేవారు. కుటుంబం కంటే ఎక్కువగా పనికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ పదవిలో ఉన్నా తన మార్పు చూపించడానికి తపన పడేవారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది. ప్రధానమంత్రిగా పనిచేసిన దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. 2005లో విప్లవాత్మక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి కూలీలకు బాసటగా నిలిచారు. అది కూడా కరువు జిల్లా అనంతపురంలో ప్రారంభించి వ్యవసాయ కూలీలకు అండగా నిలిచారు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక జీడీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 10.8%తో రికార్డు నెలకొల్పింది. ఆయన హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్లు కేటాయింపులు జరిగాయి. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు. మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతులు, ప్రఖ్యాత ఆర్థిక రంగంలో నిష్ణాతులు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ఆర్థిక మేధావి. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో కూడా పెద్దల సభకొచ్చి ఓపికగా సభ్యుల ప్రసంగాలు విన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు మరవలేనివి. మన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేసింది. 2017లో మన్మోహన్ సింగ్ను ఇందిరాగాంధీ బహుమతి వరించింది. 1993-94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు మన్మోహన్. 2010లో ఆయనకు వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కి చోటు కూడా దక్కింది.